శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు అరణ్యకాండలో సుతీక్ష్ణుని దగ్గరికి రామలక్ష్మణులు వెళ్ళారు. ఆ మహాముని రామునికి ఆతిథ్యం ఇచ్చి, రామ నీవు ఇక్కడే ఉండు అని అనగా, రాముడు మహానుభావ, ఇక్కడ ఎన్నో పక్షులు జంతువులు నివసిస్తున్నాయి, మీరు ప్రశాంతంగా మీ తపస్సులు నిర్వహించుకుంటున్నారు, నేను ఇక్కడ ఉంటే మా వలన మీకు ఏమైనా ఆపద రావచ్చు, అందుకు మేము వేరే దగ్గరకు వెళతాం అని మహర్షి ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రి అక్కడే ఉండి తనతో వచ్చే మునులందరితో రాముడు సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యంలో ప్రయాణిస్తూ ఉండగా సీత రామునితో ఇలా అంటుంది, రామ, ఎవరైనా అసత్యం పలికినా, కామాంధులైనా, ఇతరులను బాధించినా వారిని హింసించడం, వారిని దండించాలి కదా, నిన్ను ఏమీ చేయని ఈ రాక్షసులను కోదండం పట్టుకొని హింసించడం ఎందుకు అని. తాపస వేషంలో ఉన్న మీరు ఈ కోదండాన్ని వదిలి తపస్సు చేసుకోవచ్చు కదా అని అనగా రాముడు ఇలా అంటున్నాడు, సీత, నేను అడవులలో ఉండే జీవులను, మనుష్యులను, తాపసులను రక్షించడానికే తండ్రి గారి ఆజ్ఞ మీద అడవులకు వచ్చాను. పైగా నేను క్షత్రియుడను, ధర్మముని రక్షించే బాధ్యత నా మీద ఉంది. ఈ తాపసులకు వాగ్దానం చేశాను, వారిని రక్షిస్తాను అని. ఆశ్రమంలో ఆ రక్షించే బాధ్యతలో ఒక్కోసారి నిన్ను కానీ లక్ష్మణుడిని కానీ నేను పోగొట్టుకోవచ్చు. అలా నా కర్తవ్య దీక్షని నేను నిర్వర్తిస్తాను, నా క్షత్రియ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. సీత, నీవు నాపై ఉండే స్నేహం కోసం అలా అన్నావు కానీ అని ముందు రాముడు, మధ్యన సీత, వెనకన లక్ష్మణుడు, వారితో పాటు ఆ మునులందరూ కూడా నడుస్తున్నారు. అంతలో వారికి ఒక సరోవరం నుండి ఒక వీణాగానం వినిపిస్తుంది. అది విని రాముడు ఈ వీణాగానం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఆ మునులు ఇలా అంటారు, పూర్వకాలంలో ఇక్కడ మాండకర్ణి అనే ఋషి తపస్సు చేయగా దేవతలు అతని తపస్సుని భగ్నం చేయడానికి మెరుపు తీగ లాంటి ఒక అప్సరసను పంపించారు. వారిరువురు ఆ సరస్సులో ఒక భవనాన్ని నిర్మించుకొని కామమోహితులై భోగమును అనుభవిస్తూ ఉంటారు. అక్కడ నుండి వచ్చినవే ఈ శబ్దములు అని చెప్తారు. అలా రాముడు అరణ్యాలు తిరుగుతూ 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలో వారు సుతీక్ష్ణుని ఆశ్రమానికి వెళ్ళి అతనిని దర్శించి రాముడు అంటాడు, స్వామి, నాకు అగస్త్యుని ఆశ్రమం దర్శించాలని ఉంది, అక్కడికి దారి చెప్పండి అని అనగా, రామ, ముందుగా అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది, అది చూసి అగస్త్యుని దగ్గరకు వెళ్ళండి. అగస్త్య ఆశ్రమం దక్షిణ దిశగా ఉన్న కారణంగా అక్కడకు రాక్షసులు రారు. అగస్త్యుడి గురించి ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. అక్కడ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వారు అడవిలో బ్రాహ్మణ రూపాలతో ఉండి అక్కడ మునులను పిలిచి, తండ్రి గారి శ్రాద్ధం ఉంది, దానికి మాంసాహారంగా కావలసిన ఒక మేకగా వాతాపిని మార్చి దాని మాంసంతో వచ్చిన వానికి భోజనం పెట్టి, భోజనం అవగానే వాతాపి బయటికి రా అని అనగా ఆ వాతాపి కడుపులో మేకగా మారి అతని పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి ఆ బ్రాహ్మణుని వారిద్దరూ తినిస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఒకనాడు అగస్త్యుడికి భోజనంలో వాతాపిని పెట్టి, భోజనం అయిన తర్వాత వాతాపి అని పిలవగా అతడు రాడు. అప్పుడు అగస్త్యుడు అంటాడు, అతడు నా కడుపులో ఎప్పుడో జీర్ణమైపోయాడు, అతడు మరల జీవించలేడు అని ఆ కమండలంలో నీటితో ఇల్వలుడిని కూడా చంపేస్తాడు. అలా ఆ 2 రాక్షసులను చంపాడు. అందుకే మన పెద్దలు అంటారు, వాతాపి జీర్ణం అని. పిల్లలకు పాలు పట్టినా, అన్నం పెట్టినా అలా అంటే వారు తీసుకున్న ఆహారము జీర్ణమై వారికి శక్తినిస్తుంది అని. అగస్త్యాశ్రమానికి వెళుతూ, లక్ష్మణ, ఇక్కడ అసత్యం చెప్పేవాళ్ళు కానీ, వంచకులు కానీ, స్వేచ్ఛగా జీవించేవారు కానీ ఉండరు. నాగయక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు ఇక్కడకు తపస్సులు చేసుకుంటూ వాళ్ళ దివ్యశక్తులు సంపాదించుకొని తమ దేహాలు పడిపోయాక సూర్య తేజస్సుతో విమానం మీద స్వర్గలోకానికి వెళుతూ ఉంటారు. మనం ఆ ఆశ్రమానికే ఇప్పుడు వెళుతున్నాం అని సీతారాములు బయటనే నిల్చొని లక్ష్మణుడిని లోపలికి పంపించారు. లక్ష్మణుడు లోపలికి వెళ్ళి మునితో ఇలా అంటున్నారు, రాముడు సీతాసహితుడై మీ దర్శనం కోరి వచ్చాడు అని అనగా, ఆ రాముని దర్శనార్థమై నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. రాముడు బయట నిల్చున్నాడా, రమ్మను. రాముడు లోపలికి వెళుతూ ఆశ్రమంలో ఉన్న అన్ని దేవతల స్థానాలను చూపిస్తూ రాముడికి, ఇక్కడ అందరు దేవతలు వారి వారి స్థానాల్లో ఉంటారు, దేవతలందరూ అగస్త్యుని పూజిస్తారు అని అగస్త్య మహామునిని చూచి రాముడు సీతాలక్ష్మణ సహితుడై ప్రదక్షిణముగా కాళ్లకు నమస్కరిస్తాడు. అగస్త్యుడు పాదములపై పడిన రాముని లేవనెత్తి అర్ఘ్యపాద్యములిచ్చి అగ్నికార్యము చేసి అతిథి పూజ చేసి, రామ,
నువ్వు ప్రియమైన అతిథివి అని పుష్పాలతో పూజించి సంతోషించి రామ విచిత్ర బహుమతిని నీకు ఇస్తాను అని ఇచ్చారు. నాయన, ఇది బ్రహ్మగారు ఇచ్చిన బాణం, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన చాపము ధనస్సు, అక్షయబాణ తూణీరాలు, ఇంద్రుడు ఇచ్చిన ఖడ్గము నీకు ఇస్తున్నాను, తీసుకో అని. నాయన, మీరు చాలా బడలికగా ఉన్నారు. సీత కూడా చాలా బడలికగా ఉంది. ఇంతవరకు కష్టమైన ప్రయాణం సాగించారు. ఘోరమైన అరణ్యములు దాటి వచ్చింది. ఇక ముందు ఆమె చెప్పినది నీవు వినాలి. ఆమె చెప్పిందే చెయ్యాలి. ఇక ఒకే చోట ఉండండి. అతను కొంతసేపు ధ్యానం చేసి, రామ, నీ తండ్రి దశరథ మహారాజు గారి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల అరణ్యవాసంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నీ తండ్రి మాట చెల్లించావు. నీ తండ్రి ఎంతో అదృష్టవంతుడు. నువ్వు సీతాలక్ష్మణులతో ఉన్న ప్రదేశం ఎంతో శోభనిస్తుంది. ఇక్కడకు దగ్గరలో గోదావరి నదీ తీరమున పంచవటి అనే ప్రదేశము ఉంది. అది రకరకాలైన పక్షులతో, అనేక రకాలైన జంతువులతో, రకరకాలైన పూలతో, పళ్ళతో, పక్షుల కిలకిలారావాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ మీరు పర్ణశాల వేసుకుని ఉండండి. అప్పుడప్పుడు లేళ్లు కూడా వస్తూ ఉంటాయి అని పంచవటి వైపు వెళుతూ ఉండగా రామునికి ఒక పెద్ద పక్షి కనిపిస్తుంది. ఆ పక్షిని చూసి రాముడు ఇదేదో రాక్షసుడిలా ఉందే అని అనుకుని, నీవు ఎవరు అని అడుగగా ఆ పక్షి ఇలా అంటున్నది, నేను మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారి స్నేహితుడను. నా పేరు జటాయువు. ఆ మాట వినగానే రాముడు అతనిని తన తండ్రి వలె భావించి పూజించాడు. ఓ పక్షిరాజమా, నీవు ఎందుకు ఈ పక్షి రూపంలో ఉన్నావు? నీ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని అడుగగా అతడు ఇలా చెబుతాడు. సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు ప్రజాపతులను సృష్టించాడు. ఆ ప్రజాపతులతో మీరు మీ తేజస్సులతో అనేక జాతులను సృష్టించండి అని చెప్పగా వారిలో దక్ష ప్రజాపతికి 60,000 మంది కుమార్తెలు. వారిలో కశ్యప ప్రజాపతికి 8 మందిని పెళ్లి చేసుకుంటాడు. వారిలో కశ్యప ప్రజాపతికి 8 మంది, అదితికి 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 2 అశ్విని దేవతలు. వినతకు హయగ్రీవుడు, వారిలో ఒక ఆమె మనువుకి మనుష్యజాతి అంతా పుడుతుంది. అనలకి క్రౌంచ పక్షులు, క్రౌంచికి గుడ్లగూబలు, కద్రువకి సురసకి నాగజాతి. అలాగే కశ్యప ప్రజాపతి వేరొక భార్య సంతానమైన అరుణుడికి సంపాతి జటాయువు అనే పక్షి జాతి. ఆ జటాయువును నేను. మీరు దండకారణ్యంలో లక్ష్మణ సహితుడై వెళ్ళవలసి వస్తే నేను సీతమ్మను కాపాడుతాను. పంచవటిలో ఆశ్రమ నిర్మాణం ఎలా చేయాలో లక్ష్మణుడికి చెప్తున్నాడు. లక్ష్మణ, నలుచదరముగా ఉండే స్థలంలో విశాలమైన గదులు ఉండాలి. సీతమ్మ తిరగటానికి వీలుగా, అగ్ని కార్యానికి హోమగుండాలు, దేవతార్చనకి వీలుగా నీటి వసతి ఉండేటట్టు, వాకిలి ముందు పనస, మామిడి, పున్నాగ మొదలగు చెట్లు ఉండాలి. ఇంటికి ఉండే ముఖద్వారం లక్ష్మీశోభతో ఉండాలి. అది ఆ ఇంటి యజమాని వైభవాన్ని గుర్తు చేస్తుంది. అలా రాముడు చెప్పిన విధంగా పర్ణశాలను నిర్మించి గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి పువ్వులు ఫలములు అన్నీ తెచ్చి తోరణాలు కట్టి వాస్తు పూజ చేసి రాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ పర్ణశాలలో ఆనందంగా జీవిస్తున్నాడు.